జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం, మానవుడి ప్రాణము దేవుడి దృష్టిలో అమూల్యమైనది. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం కూడా ప్రకాశించడానికి మరుదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి చాలామంది చదువుకున్న విద్యార్థులకి మరి ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థుల కొరకు ప్రార్థించండి. అలాగే ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో పనులు మరి దేవుడు వారి కష్టాన్ని దీవించాలని, వారి పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్యాంశము నిర్మాకాండము 21వ అధ్యాయం 12వ. నరుణ్ణి చావగట్టున వాడికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలను. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నరుడు ప్రాణము దేవుడి దృష్టిలో ఎంత అమూల్యమైన విషయమో చెప్తున్నారండి. ఏంటంటే ఇక్కడ మనం చదువుకొని మూలవక్షణం చూసుకుంటే కనుక, ఎవరైనా ఒకరిని చంపితే అతడికి నిత్యముగా మరణ శిక్షణ మంచిది అని చెప్తున్నారంటే నిరించాలి. ఇది మనకి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఏంటి అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో చూద్దాం. మనిషి ప్రాణము దేవుడి వరం. మనిషిని సృష్టించింది, ప్రాణం పెట్టింది దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం, నరుణ్ణి ఆయన స్వరూపంలో సృష్టించాడని. మనిషికి దేవుడి దృష్టిలో గొప్ప విలువ కలిగి ఉంది. నా విలువ నీకు తెలియపోవచ్చు, నీ విలువ నాకు తెలియకపోవచ్చు. డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు. నీకు చదువు ఉండొచ్చు, బలగ ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. నువ్వు దీనసిత, పేదసిత, గొప్ప సిత ఇది చూడడు. కానీ నువ్వు విలువైన వాడవని, విలువైన దానివని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ ఉన్నా లేకపోయినా నువ్వు ప్రాణంతో జీవిస్తున్నావంటే అది దేవుడి కృపే. కాబట్టి నీ ప్రాణము దేవుడి దృష్టిలో అమూల్యమైనది. ఒకరికి విలువ లేదని ప్రాణం తీసేసుకుంటున్నారు, ఒకరిని దూషిస్తున్నారు, లేదా ఆ మాటలు విన్న వాళ్ళు గాయపడి ఎందుకు అని అర్థార్థంగానే వారి కాలాన్ని ముగిస్తున్నారు కొంతమంది. మనం ఎప్పుడు కూడా ఎదటి వారిని సంతోషపెట్టేవారిగానే ఉండాలి తప్ప ఒకరిని గాయపెట్టేవారిగా ఉండకూడదు. నువ్వు అర్థార్థంగా చనిపోతావు. నీ తల్లిదండ్రులకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకి కడుపు కోత, తల్లి లేని ఎంతో రోధిస్తూ ఉంటారు, తండ్రి లేని బాధ ఉంటుంది. మరి పిల్లల్ని పోగొట్టుకున్నామని ఎంతో కన్నీరు విరుస్తారు. వాళ్ళని అలా బాధ పెట్టచ్చా? మరి మనం కొంతమంది అయితే మాటలతో చంపేస్తారండి. మాటలతో ఏదో సెటారేస్తారు, ఏదో మళ్ళీ ఎక్కడి వారు కాదండి, ఇంట్లో వారు, దేవుని ఎరగని వారు అలాంటి పనులు చేస్తారు. దేవుని వెరిగి దేవునిలో ఉంటూ కూడా ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అలా మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి నరుల్లో దేవుడి ఆత్మ నివసిస్తుందండి. హల్లెలూయా. ఆత్మ దుఃఖపడితే దేవుడు దుఃఖపడతాడు. ఆత్మ నువ్వు గాయపరిస్తే దేవుని గాయపరిచినట్టే. నీ దేహాన్ని ప్రేమించుకుంటున్నట్టుగా ఎదటి వారిని కూడా మనం ప్రేమించే స్థితిలో ఉండాలండి. హల్లెలూయా. రెండో విషయంగా మనం చూసుకుంటే, దేవుడు ఎవరినైనా ఒక చంపడం కానీ ఇది కానీ తీవ్రంగా ఇక్కడ ఖండిస్తున్నారండి. నిర్మాకాండము 21:12 మనం చూసుకుంటే కనుక, ఎందుకు అంటే ఇక్కడ తీవ్రమైన ఆజ్ఞ ఇచ్చారంటే, ఒక మనిషి ప్రాణం ఒక మనిషి సొంతం కాదండి. ఎందుకంటే ప్రాణానికి అధికారం ఎవరంటే దేవుడేనండి. కాబట్టి మరొక ప్రాణం తీయడం అది దేవుడి దృష్టిలో నేరమైంది. ఇదే నిర్మాకాండము 12-14 వరకు చూడండి. మన కోపాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కోపిస్తున్నవారు కదా,
నిన్న కాక మొన్న రాజమండ్రిలో ఒక అమ్మాయిని మరి తాగి వారి కోపం ఆ అమ్మాయి మీద దేశం పెట్టుకొని మరి ఎంత దారుణంగా చంపేశారు. కోపం ఏం చేస్తుందంటే కంట్రోల్ లేకపోతే ఎదట వీటిని చంపాలనిపిస్తుంది. కయ్యేలు ఏబేలు మధ్యన ఏమొచ్చిందండి? అసూయ వల్లే కదా, ద్వేషం వల్లే కదా తమ్ముడిని చంపేశాడు. చూస్తున్నాం కదండి. ఇలాంటి కోపాన్ని మనం అతికిరించాలి. ఎన్నో సోషల్ చెప్తాం, అక్కర్లేదు, మన కోపం మనమే. నీకు ఆ నిమిషానికి తట్టుకోలేని పరిస్థితి కోపమా, మౌనం అయిపో. నేను చాలా మట్టుకు నేర్చుకున్నానండి. చాలా ఉక్రోషంగా ఉండేదాన్ని, చాలా కోపంగా ఉండేదాన్ని. కోపం వస్తే బుర్రలో ఇలా గోడకేసి కొట్టేసుకునేదాన్ని. ఎంత మాట ఉందో అంత. చాలా మట్టుకి దేవుడు నన్ను కంట్రోల్ చేసుకుంటూ ఇంకా వస్తున్నాడని, ఇంకా పూర్తిగా నన్ను మార్చాలని మీరు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి కోపం పడకూడదు మనం. ఒకవేళ నీకు అటువంటి కోపం ఎలాగనో వస్తే సూర్య అష్టవాకం ముందే ముగించాలి. మన కోపం ఎక్కువగా నిలిచి ఉంచకూడదు. కోపం వల్ల అనేక గొడవలు రేగుతూనే ఉంటాయండి. కాబట్టి మనం కోపపడకూడదండి. తర్వాత మనం మూడో విషయం చూసుకుంటే యేసుప్రభు గారు ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట మత్తయి సువార్తలో ఏం చెప్తారంటే యేసుప్రభు గారు అయితే ఏమంటున్నారంటే, పాపం మనం బయటికి కనిపిస్తుంది కొంతమందికి. హృదయం లక్ష్య పెడతాడంట దేవుడు. నీ హృదయం లక్ష్య పెడతాడంట. కోపం ఎక్కడి నుంచి పని అవుతుందంటే హృదయం నుంచి స్టార్ట్ అవుతుందండి. అందుకే మత్తయిలో దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నరుడు పై రూపం చూస్తాడు, నేను నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నానని చెప్పి. అంటే హృదయంలో నీవు కోపపడకూడదు, హృదయంలో నువ్వు దేశించకూడదు. హృదయంలో నువ్వు ఒకటి అనుకుని పైకి ఒకలాగుంటే అది నీకు చాలా ముప్పు తెస్తుందని ఈ దినం ప్రభు చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ మనకి హృదయంలో లైట్గా కోపం మొదలవుతుంది. ఆ కోపంతో పాటు కొంచెం అసూయ వస్తుంది, కొంచెం గర్వం వస్తుంది, కొంచెం ఇంకా వాళ్ళ మీద ఇంకా మనకి చెడ్డ అభిప్రాయం అంటే చెడ్డ ఆలోచనగా వాళ్ళని ఒక చిత్రించేస్తాం. దీనివల్ల ఇంకా మనం దేశంగా ఒక శత్రువుగా ఒక ఏమంటారు ఒక సైకోలా తయారైపోతామట హృదయంలో. బయటకు సైకోలను చూసి మనం ఏంటో ఈవిడ సైకోరా, ఇతను సైకోడా అంటాం కదా మనం. మరి మన హృదయంలో జరుగుతుంది ఏంటి? సైకో థాట్లే జరుగుతున్నాయి, గమనించి. అందుకే మన హృదయానికి దేవుడికే చోటు ఇవ్వాలండి. హృదయంలో దేవుని పెట్టుకుంటే ఎటువంటి కూడా రావండి. కాబట్టి మనం ఎవరి మీదైనా దేశం ఏదైనా ప్రతీకారం ఏదైనా ఉంది వెంటనే ప్రార్థించే దేవుడిని అడుగు, దేవుడికి సహాయం చేయాలి. దేవుడిని అడిగితే దేవుడు మనకి క్షమించే హృదయం ఇస్తాడండి. దేవా నా కోపాన్ని కంట్రోల్ చేయి, కంట్రోల్ కాదు నా ఉండకుండా తొలగించి నా బాడీలో నాకు క్షమించే గుణం నాకు దయచే ప్రభా, దయాగుణం దయచే, నిరీక్షణ దయచే అని ప్రభువుని అడిగితే ఆయన అనుకరిస్తాడు. ఏం చెప్పాడండి, నువ్వు ఏది అడిగితే అది నేను నీకు ధారాలుగా అనుగ్రహిస్తానని దేవుడు లేఖనాల్లో సెలవు చెప్తున్నారండి. హలే నాలుగో విషయంగా మనం చూసుకుంటే మనకు మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో చాలామంది మన చుట్టూ మనుషుల మధ్యన తిరుగుతున్నాం. ఎందుకంటే మన ప్రయాణం ఇది. ఈ ప్రయాణం మధ్యలో మనల్ని అపవాదిగాడు కొంతమంది నోరులు వాడుకుంటాడు, మనల్ని అన్యాయంగా దూషిస్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, క్షమించండి, అప్పుడే మనల్ని పొగుడతారు, అప్పుడే మనల్ని గాయపరుస్తారు, ఇక్కడ పొగుడతారు, చాటుని వెళ్ళి ఆమె అలాంటిదా, అతడు అలాంటిడా అని అంటారు. ఈ మాటలు నీకు కనబడతాయి, వినబడతాయి. కానీ వెంటనే మనం ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల కౌంటర్ ఇవ్వాలని మీరు ఆలోచించు. మనం దేశం కోపం పెంచుకోసం కదా, నీలో కోపం వచ్చినప్పుడు వెంటనే ప్రేర్ చేయి, ప్రార్థన చే, కన్నీటితో ప్రార్థన చే. ఎవరైనా నిన్ను అన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నీ కోపం నీ దగ్గర నుంచి తొలగిపోతుంది. అలా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా కోపానికి గురవుతున్నారా? ఈ మాట నాకేనండి. ఈ మధ్యలో తరచుగా కూడా నాకు ఆ పిల్లలు కేకలేని యజమాని లేదని గొప్పనంటే గ్రూపులో ఎవరంటే వాళ్ళ మీద ఉత్తినే కోప్పడిపోతున్నాను, అంటే ప్రేయర్ చేసే దగ్గర. కానీ నేను ఈ విషయంలో సరవ్వాలని మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు క్షమించడం కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏదో అన్నారని, వారు ఏదో చేశారని కోపం, దాష్యం, ఉక్రోషణ మనం వ్యక్తపరుస్తూ ఉంటే మనం ఇంకెప్పుడు క్షమాపణ పొందుకుంటాం? మనం దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నప్పుడు నువ్వు కూడా ఎదుటి వాళ్ళు క్షమించాలి కదా.
నువ్వు దేవుడి దగ్గర ఎలాంటి తప్పులు చేస్తున్నావో, దేవుని గాయపరిచే మాటలు ఎటు నుంచి వస్తున్నాయో, నీలోంచి ఎటువంటి వస్తున్నాయో, దేవుడు అన్ని విషయాల్లో నిన్ను క్షమిస్తున్నప్పుడు మరి నీ వెడల చిన్న గాయం పెద్ద గాయం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఇక్కడ అదే అన్నాడు, క్షమించడం నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. చాలామంది నేను ఏ తప్పు చేయనండి, నేను అబద్ధవాడినండి, నేను ఏమీ చేయనండి అంటారు. కానీ హృదయంలోనే ఏం చేస్తాం? కోపం చేస్తామన్నమాట. సహోదరుల్ని హృదయంలోనే మనం చంపేస్తామన్నమాట. అయితే దేవుడి దినం చెప్తున్నాడు, హృదయంలోనే నీ సహోదరుడు పట్ల నువ్వు అసూయ ఎత్తితే కనుక నిత్యముగా నీకు మరణ శిక్ష వస్తుందని దినం చెప్తున్నాడు. ఒకరిని చంపడం కానీ, ఒకరిని దూషించడం కానీ, ఒకరిని ఏదైనా అనడం కానీ, నీ వెడల తప్పు చేశారా, నువ్వు మేలు చేసి కీడు అనుభవించు, దాన్ని దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. అంతే తప్ప ఒకరి కీడు చేయాలని హృదయంలోంచే నువ్వు ఏమంటారు ప్లాట్లు కట్టకు, అది ఈరోజు తొలగించుకో. ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే సూటిగా చెప్తున్నాడు. మనం ప్రేమించే హృదయం అని అడుగుతున్నాం. కొరింథీ పత్రిక మనం చదువుతాము, చెప్తాము, ఎంతో ధ్యానిస్తాం. కానీ పౌలు గారు ప్రేమని పొందుకున్నాడు, ప్రేమను కనపరిచాడు. అంటే మనం ప్రేమించిన వారికి కదండి, మనం గాయపరిచిన వారిని కూడా ప్రేమించాలి. చూడండి, స్టెఫన్ని చంపేశాడు రాళ్ళతో. అదే స్టెఫన్ కుటుంబం పౌలుని ఆదుకుందండి. అదే స్టెఫన్ కుటుంబం నుంచి ప్రేమను పొందుకున్నాడు. ఆ ప్రేమ తను ఏం చేసింది? తన వెడలకు గాయం చేసిన వారిని కూడా ప్రేమించాడండి పౌలు. క్రీస్తు పోలిని నడిచాడండి. మనము కూడా క్రీస్తు పిల్లలమే కాదు, దేవుడి పిల్లలం పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ ప్రేమను మనం కనపరచాలండి. హల్లెలూయా. మన శక్తితో మనం ఏది సాధించలేం, మన మానవ మనసు శక్తితో ఏది సాధించలేం. కానీ దేవుడి శక్తితో మన కోపాన్ని జయిస్తామండి, అసూయ జయిస్తామండి. మరి ఇంకా ఏమంటారు, కోపంలో దేశం, ఇలాంటివన్నీ కూడా మన హృదయంలో జరుగుతున్న, అంతరంగంలో జరుగుతున్న అన్నిటినీ కూడా జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎదటి వారు ప్రతీకారం కోసం ప్రార్థించకూడదు, దేవుడి సహాయం కొరకు మనం ప్రార్థించాలండి. మనం చూసుకుంటే క్షమించడం అంటే ఏంటి? క్షమించడం అంటే ఎదటివారు మనల్ని ఏం చేసిన ప్రభా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళు క్షమిస్తున్నాను, నా హృదయంలో వారి మీద ఎటువంటి ద్వేషం లేకుండా తొలగించు, ఇదిగో నా భారం నీ మీద పెడుతున్నానని వారితో నువ్వు సమాధానం కలిగి ఉంటావు చూడు, అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన హృదయంలో చాలా సంతోషం వస్తుందండి. అంతేకాదు ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. ప్రియ సహోదరుడా సహోదరు, ఎందుకంటే ప్రతి నరుడిలో దేవుడి ఆత్మ నివసిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి స్వరూపులో చేయబడ్డారని మనం ఇందాక చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో. కాబట్టి మనం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి, ప్రేమించాలి, మన శత్రువులు ప్రేమించాలి, మనం మోసం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని నీ దేహాన్ని ప్రేమించుకుంటున్నట్టుగా వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి దృష్టిలో ప్రతి ప్రాణము విలువైంది. నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది, నీకు మొత్తం శిరస్సు వరకు కూడా బాధ పెట్టింది, అలాగని నీ కాలు తీసేస్తావా? తీయు కదా. నీ చేయి కాలింది అని అక్కడికి చేయి కోసేస్తావా? తీయలేదు. అది మానడానికి ఏదో ఒక ఆయింట్మెంట్ పోస్తావు, నీ ముళ్ళు తొలగించుకుంటావు, నొప్పి తగ్గడానికి ఏ వంకాయో ఏదో కట్టి నొప్పి తగ్గిస్తావు. అలాగే ఒకవేళ నీ వెడలు ఎవరైనా గాయం చేస్తే ప్రార్థించు, సమాధానం కలుగుండు, ఆ నొప్పి వెంటనే తొలగిపోద్ది. అది ఎప్పుడైతే నువ్వు సమాధానం వెంటనే కలుగుంటావో నీ హృదయంలో కోపం పెరగదు, అసూయ పెరగదు, ఇంకేమీ కూడా రావు, ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం మూలవచనం తీసుకుంటే మరి ద్వితీయోపదేశకాండము 21వ వచనం ఇంకా మొత్తం మీరు ఆ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే మరి ఉద్దేశపూర్వకంగా కాదు, అనుకోకుండా జరగడం కాదు, ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఒక వచనాన్ని చూసుకొని మనం నిర్ధారణ చేసుకోకూడదు. బైబిల్లో ఇంకా ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి అన్నీ కూడా చదువుకుంటూ ధ్యానిస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది. దేవుడి ధర్మశాస్త్రంలో ఇలా ఉంటే ఉద్దేశాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, అనుకోకుండా అవ్వడం ఏంటి. బట్టి మనం ఎవరి విషయంలో కూడా తొందరపడి తీర్పు చెప్పకూడదు. 7వ వచనంలో ఇక్కడ చూసుకుంటే మనం మనిషి ప్రాణం తీయకూడదని మనకి తెలుసు. కాబట్టి మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండి మాట్లాడే మాట ఎదుటి వారికి మేలు చేస్తుందా లేదా కీడు చేస్తుందా, గాయపడుస్తుందా అనేది 1కి 2 సార్లు ఆలోచించాలి.
ఈ మాట నాకేనండి, దేవుడు నాతోనే చెప్తున్నాడు. ఈ మాట నన్ను కూడా సరి చేసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ మీరు కూడా అలా ఉంటే సరి చేసుకో, మౌనంగా ఉండడమే బెస్ట్ అండి. మనం 8వ వచనం చూస్తే మన కోపం దేవుడి చేతిలో పెట్టాలి. మన కోపం దేశం అన్ని ప్రభు చెంతకి చేర్చి ప్రార్థించి విడిచిపెడతామండి. కూడా మోసుకెళ్ళొద్దు, వాళ్ళకి ప్రతి కౌంట్లు ఇద్దామని ఆలోచించొద్దు. ఒకవేళ నీ వెడలు ఎవరైనా తెలియక తప్పు చేశారనుకో, ఓర్చుకో, వారికే దేవుడు తెలుపుతాడు. నీ మౌనమే వారికి సమాధానం. కాబట్టి ఈ మాటలు ఏంటుంది, మీరు ఎవరైనప్పటికీ కూడా మంచి సంగతులు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మరి మానవుడి ప్రాణం దేవుడి దృష్టిలో గొప్ప విలువైంది. అంత విలువైన మనిషిని, విలువైన ప్రాణాన్ని మనము చునకనగా చూడకూడదు. మనము కూడా అంతే విలువైన వారు దేవుడి దృష్టిలో. కాబట్టి విలువైన పాత్రలుగా మనం దేవుడి దృష్టిలో ఉందాం. అలాగ ఆయనతో మనం కలెక్షన్, అంటే దేవుడితో ఎప్పుడైతే లోతైన కలెక్షన్ ఉంటామో ఇంకా మనం ఎటువంటి వాటికి కూడా తోవ ఇవ్వండి. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.